ఫ్యాషన్ డిజైన్ కోర్స్ నేర్చుకున్న బెటరా, టైలరింగ్ కోర్స్ నేర్చుకుంటే బెటరా? నేను డెఫినెట్గా చెప్పేది ఏంటంటే టైలరింగ్ నేర్చుకుంటేనే బెటర్. టైలరింగ్ కూడా ఎక్కడ పడితే అక్కడ కాదు, మంచి మంచి టైలర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు మార్కెట్లో, మంచి మంచి వాళ్ళ మీద అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర సమ్ డిజైన్ చూసి, వాళ్ళ కంటెంట్ చూసి, అంటే వాళ్ళ సబ్జెక్ట్ ఎంత ఉందో చూసి మీరు జాయిన్ చాలా బాగుంటుంది. ఫ్యాషన్ డిజైన్ ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళు బాగానే అందరి వరకు చాలానే అమౌంట్ పెట్టుకుంటారు, బట్ అందరూ పెట్టుకోలేరు కదా మిడిల్ క్లాస్ వాళ్ళు. ఫ్యాషన్ డిజైనింగ్లో పెట్టుకున్న వాళ్ళ గురించి కూడా చెప్తాను మీకు, ఎందుకంటే వాళ్ళ సక్సెస్ థియరీది, టైలరింగ్ సక్సెస్ థియరీది. సో ఫ్యాషన్ డిజైన్ నేర్చుకునే వాళ్ళు తర్వాత ఆఫ్టర్ ఆ కోర్స్ కంప్లీట్ అయ్యాక కలర్ కాంబినేషన్ తెలుస్తుంది. ఫ్యాషన్ డిజైన్ చేసిన వాళ్ళకి కలర్ కాంబినేషన్ తెలుస్తుంది. కట్టు మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఒక టైలర్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు. ఆ కోర్స్ కంప్లీట్ అయ్యాక కూడా ఒక టైలర్ని బేస్ చేసుకొని వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. టైలర్స్కి ఏంటంటే టైలర్ కూడా చెప్తాను, టైలర్ మంచిగా స్టిచ్చింగ్ చేస్తారు, బట్ వాళ్ళకి ఏంటంటే వే ఆఫ్ థాటింగ్ సరిగా ఉండదు, ఇదే కలర్ కాంబినేషన్ పెట్టరు. సో ఈ రెండు అంటే కలర్ కాంబినేషన్ టైలరింగ్ చేస్తే 100% సక్సెస్, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో ఫ్యాషన్ డిజైనింగ్ చాలా వరకు నేర్చుకొని వాళ్ళు మళ్ళీ నాకు ఒకటే పాయింట్, ఫ్యాషన్ డిజైన్ కోర్స్ నేర్చుకొని మళ్ళీ టైలర్ మీద డిపెండ్ అవ్వడం అది ఎంతవరకు కరెక్ట్? చేయాలి డిపెండ్, కానీ కటింగ్ మాస్టర్ మీరు పెట్టుకుంటారు, కటింగ్ మాస్టర్ పెట్టుకుంటే 25,000-30,000 శాలరీ ఇస్తున్నారు. ఓకే, మరి మీ క్రియేటివిటీ ఎక్కడ ఉన్నట్టు? ఓన్లీ కలర్ కాంబినేషన్ కాదు కదా, వాళ్ళు రాకపోయినా సరే, సమ్ డేస్ వాళ్ళు రాకపోయినా సరే మీరు చేయగలగాలి. ఫ్యాషన్ డిజైన్ టైలరింగ్ ఏంటంటే స్టిచ్చింగ్ బ్రహ్మాండంగా చేస్తారు, బట్ కలర్ కాంబినేషన్ ఉండదు, వీళ్ళు థింకింగ్ విధానం మార్చుకోరు. ఈ రెండు కాంబినేషన్ చేసుకుంటే 100% బాగుంటుంది.